ట్రాఫిక్ కష్టాలు తగ్గించి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేలా సైబరాబాద్ పోలీసులు ఓ కొత్త ప్లాట్ఫామ్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన విధానం ద్వారా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించి ప్రయాణికులు, వాహనదారులకు సమాచారం అందిస్తారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ తెలియడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో వాహనదారులు నిత్యం కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఆ ట్రాఫిక్ కష్టాలను అధిగమించి ఇంటికి చేరడం కష్టంగా మారుతోంది. ఆ సమస్యకి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ పల్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్, ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులున్నా ముందుగానే ప్రయాణికులకు సందేశాన్ని ఆ ప్లాట్ఫామ్ ద్వారా పంపించనున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలియడం ద్వారా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని సులభంగా గమ్యస్థానానికి చేరే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. వాహనదారుల కష్టాలు తీర్చే లక్ష్యంతో ట్రాఫిక్ పల్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అందుబాటులోకి తెచ్చినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆ ప్లాట్ఫామ్ తెచ్చినట్లు వివరించారు. రియల్ టైం ట్రాఫిక్ అలర్ట్ సర్వీస్లో మొబైల్ నంబర్, ఓటీపీ నమోదు చేసి రిజిస్టర్ అయితే ముఖ్యమైన దారుల్లో ట్రాఫిక్ సమాచారం, ఆంక్షలు, దారి మళ్లింపులు, మార్గదర్శకాలు, ఇతర అప్డేట్స్పై వాహనదారులకు సమాచారం ఇవ్వనున్నారు. ఈ ఆధునిక సదుపాయాన్ని వాహనదారులు వినియోగించుకుని ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలని సిపి అవినాష్ మహంతి సూచించారు. ఇది ఒక సింపుల్, మీరు జస్ట్ మీ ఫోన్ నంబర్ ఇస్తే, మీ పేరు కూడా అవసరం లేదు దాంట్లో, చూసారు, జస్ట్ మీ ఫోన్ నంబర్ ఇచ్చి మీకు ఏ రూట్లో మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు, ఒక రూట్ ఇవ్వచ్చు, 2-3 రూట్లు ఇవ్వచ్చు, అన్ని రూట్లు ఇవ్వచ్చు. అది వేసేస్తే మేము వాట్ ఎవర్ మా ట్రాఫిక్ పోలీస్ నాలెడ్జ్లో ఉంటుంది. ఎక్కడైనా జరిగితే మాకే తెలుస్తుంది ఫస్ట్. సో మా నాలెడ్జ్ మీతో షేర్ చేసేస్తాం, దట్ ఇలాగేదో జరుగుతుంది, మేము దాని మీద పనిచేస్తున్నాం అండ్ వీ విల్ సాల్వ్ ది ఇష్యూ అని అది కమ్యూనికేట్ చేయడానికి. ఆర్ ఈరోజు ఇక్కడ ఈ ఇష్యూ జరగవచ్చు, సో మీకు 2-3 అవర్స్ ఆర్ మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు మీకు కమ్యూనికేట్ చేస్తాం. ఒకసారి అది కమ్యూనికేట్ చేస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, అదే రూట్లో వెళ్ళొచ్చు, ఆర్ రూట్ మార్చి ఏదో సెపరేట్ రూట్ తీసుకోవచ్చు, ఆర్ టైమింగ్ మార్చవచ్చు, ఏదైనా మీరు మీ సొల్యూషన్స్ కూడా చూడవచ్చు. సో దిస్ సొల్యూషన్ ఈజ్ ప్రిసైజ్లీ ఫర్ దట్. మేము ఇప్పుడు మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ఎస్పెషల్లీ ఎక్స్ అండ్ ఫేస్బుక్లో ఏం చేస్తున్నాం, దానికి ఒక ఇంకా సిస్టమేటిక్గా టు పబ్లిక్ తెలిపించడానికి ఇది ఒకటి మీడియం చూస్ చేసాం. సో ఐ వుడ్ రిక్వెస్ట్, మీరు ఇది ఎంత ఎక్కువ మంది కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళకి ఈ చేసిన ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఉపయోగం పడుతుందని మేము భావిస్తున్నాం. ఆ ట్రాఫిక్ పల్స్ను వినియోగించే వారి వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారుల డేటాను ట్రాఫిక్ పల్స్ ఏ ఇతర సంస్థలతో పంచుకోదని చెబుతున్నారు.